కళ్యాణ్ బాబు సినిమా అంటే ఏమనుకున్నారా బేటే? జై పోస్టర్. మాటలు మాట్లాడుకోవాలి. సినిమా బాగానే ఉంది, విఎఫ్ఎక్స్ కొంచెం ఎదిరి ఉంది బ్రో. ఎంట్రీ సీన్, కోర్టు ఫైట్, చార్మినార్ ఫైట్, ఇంటర్వెల్ మొత్తం అదిరిపోయింది సినిమా. సెకండ్ హాఫ్ చాలా బాగుంది కానీ మధ్యలో ఆపేశారు. సెకండ్ పార్ట్ కూడా మాట్లాడారు. మెగా ఫ్యామిలీ తప్ప అల్లు అరవింద్ అబ్బా. సీన్లు ఉంటాయి, యానిమల్ సీన్లు, మంట అంతే, ర్యాంప్ అంతే. ఓన్లీ కరెక్ట్గా అన్ని మినిట్స్ అన్న ఫైట్ కొట్టాడు. ఆ ఫైట్ అన్న కంపోజ్ చేశాడు కాబట్టి అంత మంచిగా వచ్చింది, లేదంటే ఎవరి వల్ల కాదు. ఇప్పుడు 20 రూపాయలు పెట్టే టికెట్ చూసాం, సినిమా 100 రూపాయలు పెట్టాడు, సినిమా చూసాము. సినిమా మనకు చుట్టం ఆపం. ఆయన అంటే మాకు అభిప్రాయం, ఆయన అంటే మాకు అదొక ఇది. ఇంకంతే, పవర్ స్టార్ అంటే పవర్ స్టార్, ఇంకంతే. మామూలు లేదన్న, సూపర్ అన్న. అసలు బో కేకలే లేపింది. ఒక్కొక్క సీను ఒక్కొక్క పిచ్చి సైకి వచ్చేసింది లోపల సినిమా. ఒక్కొక్కరు చూస్తుండే ఒకసారి వచ్చి చూడండి సినిమా, మీకు కూడా పిచ్చి వచ్చేస్తుంది. మామూలుగా ఉండదు, ర్యాంప్ పాటిస్తుంది సినిమా. కళ్యాణ్ బాబు సినిమా అంటే ఏమనుకున్నారా బేటే? జై పోస్టర్. జై పోస్టర్. జై పోస్టర్. బాగుందన్న, బాగుంది, సూపర్ గా ఉంది, బ్లాక్ బస్టర్ సినిమా. ఊపర్ హిట్ అన్న. జగనమ్మ మొగుడు కళ్యాణ్ బాబు. మాటలు మాట్లాడుకోవాలి. సూపర్. మూవీ చాలా బాగుంది. బట్ కొంచెం సినిమాటోగ్రఫీ కానీ విఎఫ్ఎక్స్ కానీ అది కొంచెం చిన్న ప్రాబ్లం అంతే. బట్ మూవీ స్టోరీ లైన్ కానీ ఆల్మోస్ట్ మనకు తెలిసిందే, కోవిడ్ తీసుకురావడము. బట్ అసలు అన్న యాక్టింగ్ ఉంది పిచ్చ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎట్లా అంటే ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో ఈ సినిమా యాక్టింగ్ అంత బాగుంది. కీరవాణి అయితే బ్రో అసలు మ్యూజిక్ మామూలు లేదు బ్రో, అంత బాగుంది సినిమా. సినిమా బాగానే ఉంది, విఎఫ్ఎక్స్ కొంచెం ఎదిరి ఉంది బ్రో. స్క్రిప్ట్ బాగుంది, చాలా బాగుంది. కొత్త బాగుందన్న సినిమా. పవన్ కళ్యాణ్ మెంటల్, జై బాస్టర్ లుక్స్ కానీ ఫైట్స్ కానీ మొత్తం కొత్త బాగుంది. కీరవాణి తాత ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా డ్యూటీ చేస్తాడు అంతే. ఎంట్రీ సీన్, కోర్టు ఫైట్, చార్మినార్ ఫైట్, ఇంటర్వెల్ మొత్తం అదిరిపోయింది సినిమా. వేస్ట్ అన్న, వేస్ట్ అన్న. పవన్ కళ్యాణ్ మాత్రం చింపాడు. బీజం తమ్ముడు అభివృద్ధి అది. కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది బ్రో, సెకండ్ హాఫ్ చాలా బాగుంది కానీ మధ్యలో ఆపేశారు. సెకండ్ పార్ట్ కూడా మాట్లాడారు. బాగుంది. పవన్ కళ్యాణ్ చాలా బాగా, అంటే కొత్తగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. కొత్త కనబడ్డా ఉన్నమాట. దానికి తోడు ఏమైందంటే కొంచెం గ్రాఫిక్స్ ఇంకొంచెం బెటర్ గా చేసి ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ అంతా గ్రాఫిక్స్ తోనే ఉండేది. ఓకే, ఇట్స్ ఓకే, బాగుంది. తిరుపతిలో దేవుడిని చూడాలంటే ఒకసారే చూడాలి. కళ్యాణ్ బాబుని చూడాలంటే 5 ఏళ్ళు వెయిట్ చేసాం మేము. 5 ఏళ్ళకే ఫుల్ ఆకలి నిండింది. జటీస్ మెగా ఫ్యామిలీ తప్ప అల్లు అరవింద్ అబ్బా. 5 ఏళ్ళలో వచ్చిన మాకు పండుగ అన్న, మా జాతర పవన్ కళ్యాణ్ షో. మూవీలో మెయిన్ హైలైట్ ఏంటంటే ఫైట్లు. ఆ ఫైట్లు కానీ ఆ బీజిఎం కానీ కొత్త చెక్కేసింది చెప్పాలంటే. సినిమా గురించి చెప్పడం కాదన్నా, వచ్చి చూస్తే అర్థమైతే పవర్ స్టార్ చెప్పండు. సినిమా మాత్రం పిచ్చ సూపర్ హిట్. జై జనసేన. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. గుంటూరు అంటే కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. సినిమా మాత్రం అన్న అరేరు వీరమల్లో సూపర్ గా ఉంది. కళ్యాణ్ బాబు కళ్ళు చూపించాడు. జై కళ్యాణ్ బాబు. ధర్మం కోసం భజన చేయడం కాదు, ధర్మం కోసం నిలబడ్డాడు. హైలైట్ డైలాగ్. 2 తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మ రక్షకుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. బ్లాక్ బస్టర్ అన్న, దాని గురించి చెప్పాల్సిన పని లేదు. అన్న ఇన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడనే కానీ పెద్దలు అయిపోయింది. క్లైమాక్స్ అయితే
క్లైమాక్స్ అయితే బాగుంది ఇప్పటికి కూడా. టైగర్ ఫాక్స్ సీన్లు ఉంటాయి, యానిమల్ సీన్లు, మంట అంతే, ల్యాంప్ అంతే. అన్న కంపోజ్ చేసిన ఫైట్ ఉంది బ్రో, 10 minutes ఫైట్. దాని గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు బ్రో. ఓన్లీ కరెక్ట్ గా అన్ని మినిట్స్ అన్న ఫైట్ కొట్టాడు. ఆ ఫైట్ అన్న కంపోజ్ చేశాడు కాబట్టి అంత మంచిగా వచ్చింది, లేదంటే ఎవరి వల్ల కాదు. స్టార్టింగ్ లో ఖుషీలో అయితే అలా అయితే ఉన్నాడు, ఇప్పుడు కూడా సేమ్ అదే లుక్, అదే మాస్, అదే డాన్స్. కొల్ల కొట్టిన 2 స్టెప్పులు వేసాడు, ఇప్పటికి మైండ్ బాగుంది. 2 స్టెప్పులు సరిగ్గా ఉన్నాయి. నిధి అగర్వాల్ ఏమాత్రం మనకి అన్న ముందు ఆ చామ్ కానీ ఆ లుక్స్ కానీ, హీరోయిన్ అసలు చూడాల నేనైతే. అసలు ఆ ఫైటింగ్స్ ఉన్నాయి ఒక్కో సీను. ఏ మాటగా మాట దేవుడి దర్శనం అయింది 2 రోజుల తర్వాత. బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టేసాం, బొమ్మ బ్లాక్. పవన్ కళ్యాణ్ గారు ఇంత యాక్షన్ చేయడం ఇదే కెరీర్లో బెస్ట్ టైం అనిపిస్తుంది. 1కి 4 సార్లు చూసినా కానీ కళ్ళకి తనివి తీరా అనిపిస్తుంది. పార్ట్ 2 కోసం కూడా చాలా ఏగర్గా వెయిట్ చేస్తాను, నెక్స్ట్ పార్ట్ ఏమవుతుందని చెప్పేసి ఏగర్గా వెయిట్ చేస్తాను. క్లిప్ హ్యాంగర్ కూడా సూపర్ ఉంది. కీరవాణి మ్యూజిక్ అయితే మాత్రం సూపర్ ఉంది. అది అసలు ఎంత చెప్పినా తక్కువే కీరవాణి గురించి. సాంగ్స్ 2 పార్ట్లు ఉన్నా కానీ సూపర్ ఉన్నాయి సాంగ్స్ కూడా. యాక్షన్ సీన్స్ అయితే నువ్వు పెట్టిన టికెట్కి అయితే చాలా డబ్బులు చాలా తక్కువే, నిజం చెప్పాలి. 4 ఏళ్ళు వెయిట్ చేయించినందుకు నాకు బాగా అనిపించింది సినిమా అయితే. డిప్యూటీ సీఎంగా ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్న టైంలో మళ్ళీ సినిమా పేరుతో ఇంకొంచెం బూస్టప్ ఎట్లా ఉంది అన్న? డిప్యూటీ సీఎం గారు ఇట్లా రావటమే మాకు పెద్ద వరం అన్న. ఎట్లా అంటే ఫ్యాన్స్కి ఇది ఒక మంచి ఉత్సాహం అన్న. ఒక గవర్నమెంట్లో ఉండి కూడా ఆయన ఫస్ట్ నుంచి ఎక్కడి నుంచి అయితే వచ్చారో అది గుర్తుపెట్టుకొని రాజకీయం కాకుండా నాకు సినిమా లైఫ్ అనుకొని ఇట్లా బయటికి రావడం చాలా గొప్ప ఆనందంగా ఉందన్న. ఓకే అన్న, లాస్ట్ టైం చూసాం ఏది భీమ్లా నాయక్ సినిమా అప్పుడు కానీ అజ్ఞాతవాసి సినిమా అప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారో, పవన్ కళ్యాణ్ గారిని ఎంత అన్ని రకాల ఆర్థికంగా ఎలా తొక్కేయాలి అన్ని చేసే ప్రయత్నాలు అన్ని చేసినా కానీ చివరికి నిలబడి ఈ రోజు డిప్యూటీ సీఎం స్థాయిలో మళ్ళీ తొక్కుకొని నిలబడ్డాడు పవర్ స్టార్. అందుకే పవర్ స్టార్ అయ్యాడు ఆయన. జనాల దగ్గర ఎంతమంది యూత్ దగ్గర ఆయన గుండెల్లో నిలుపుకున్నాడు. ఎందుకంటే ఒక సినిమా పరంగా కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా అంతే. కళ్యాణ్ బాబు గారు ఎప్పుడు కూడా ఆయనతో పాటు అందరూ కూడా నన్ను చూసుకుంటాడు. తద్వారా అందుకే ఇంత జనప్రాయం కూడా. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా అప్పుడు కానీ అజ్ఞాతవాసి సినిమా అప్పుడు కానీ అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ సినిమా రేట్లు తగ్గించిన, సినిమా షోలు తగ్గించిన, సినిమా టికెట్లు రేట్లు తగ్గించారు, షోలు టైం తగ్గించారు, అన్ని తగ్గించినా కానీ అప్పటికి ఇప్పటికి ఒకటే మాట చెప్తున్నా, ఆయన కల్ట్ స్టార్. ఆయన ఎవ్వరు తగ్గించలేడు. ఆ గవర్నమెంట్ కాదు ఈ గవర్నమెంట్ కాదు, ఎవడన్నా సరే ఆయనకింత తల ఉంచాల్సిందే. ఇబ్బంది పెట్టారు, ఇవాళ నిలదొక్కున్నాడు కాబట్టి వాళ్ళ మంచి స్థాయిలోకి వచ్చాడు. ఇప్పుడు అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ఆయన ఎంత ఇబ్బంది పెట్టారో అందరూ తెలుసు. కాకపోతే ఇవాళ నిలదొక్కొని జనాల్లో మధ్యలోకి వస్తున్నాడు. డిప్యూటీ సీఎం ఆయన కూడా సినిమా చేసే కర్మ ఆయనకు లేదు. ఇప్పటికి కూడా వైసీపీ వాళ్ళు ఈ రోజు కూడా సోషల్ మీడియాలో బాయ్కాట్ హరియాణ వీరమల్లు, బాయ్కాట్ పవన్. అన్నా నేను కూడా ఒక మాట చెప్పాలంటే వైసీపీ వాడినే, కానీ నాకు ఆయన అంటే ప్రాణం, ఆయన అంటే ఇష్టం. కాబట్టి నేను సొంతం కొనుక్కొని వచ్చి కేక్ కటింగ్ చేపించుకొని చేసుకుంటున్నా. మీ అభిమాన పార్టీ నాయకులే, మీ అభిమాన నాయకులే బాయ్కాట్ అన్నా వాళ్ళంతా ఎదవనా కొడుకులు అన్నా. ఇది సినిమా అన్న, ఇది ఒక లైఫ్, ఇది ఒక ప్రపంచం. అంతేగాని ఒక ఎదవనా కొడుకు ఎవడో మనకి ఇన్సల్ట్ చేయండి ఎనికిపోతే ఎట్లన్నా? ఇప్పుడు 20 రూపాయలు పెట్టే టికెట్ చూసాం, సినిమా 100 రూపాయలు పెట్టాడు, సినిమా చూసాము. సినిమా మనకు చుట్టం ఆపం. ఆయన అంటే మాకు అభిప్రాయం, ఆయన అంటే మాకు అదొక ఇది. అంతే, పవర్ స్టార్ అంటే పవర్ స్టార్, ఇంకంతే. ఇది చాలా ఆనందకరమైన రోజు అని చెప్పాలన్నమాట. ఇవాళ అసలు మామూలుగా అయితే ఇవాళ మాకు పండగ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇవాళ చాలా పెద్ద పండగ రోజు అనమాట. భీమ్లా నాయక్ తర్వాత మా అన్నయ్య, మా పవన్ కళ్యాణ్ అన్నయ్య, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య మాకు స్క్రీన్ మీద కనబడే 3 సంవత్సరాల తర్వాత హరిహర వీరమల్లు అనే సినిమా ఇవాళ విడుదలవుతున్న సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది. కావున మేమందరం కూడా ఇవాళ పండుగ చేసుకోబోతున్నాం అనమాట. కళ్యాణ్ గారిని ఆయన డిప్యూటీ సీఎం అయినప్పుడు ఫ్యాన్స్ ఎంత ఆనందపడ్డారు. ఈ రోజు ఆయన 3 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ తెరపై చూడబోతా ఉన్నారు. ఎలా ఉందన్న? అది చెప్తే వచ్చే ఆనందం కాదు భయ్య. అది మాకు ఆయన మీద ఉన్న ప్రేమ ఎలాంటిదంటే, ఆయన అలా సీఎం అయినా ఏమైపోయినా ఆయన మాకు దేవుడు అంతే. 2 తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే ఒకడు కళ్యాణ్ బాబు. మాకు యూట్యూబ్ లో పడలేదు, 3 గంటల కళ్యాణ స్క్రీన్ మీద కనిపిస్తే 2 తెలుగు రాష్ట్రానికి ఒక్కడే దేవుడు కళ్యాణ్ బాబు. ఆయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పుడు ఎంత ఆనందపడ్డారు, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత తెర మీద చూడబోతా ఉన్నారు. ఎట్లా ఉందన్న? మామూలుగా లేదన్న. 3 సంవత్సరాలు కాదు, స్ట్రైట్ ఫిలిం వచ్చి 7 సంవత్సరాలు. అజ్ఞాతవాసి లాస్ట్ సినిమా, దాని తర్వాత ఈ సినిమా. మాకు మామూలుగా లేదు. సినిమా ఎట్లా ఉన్నా ఫస్ట్ రోజు రికార్డ్స్ మాత్రం బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు, ఓపెనింగ్స్ అమ్మ మొగుడు,
తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. ఈసారి భీమ్లా నాయక్ సినిమాకి 10 రూపాయలు 15 రూపాయలు టికెట్లు పెడితేనే 100 కోట్లు కొట్టాం. ఈసారి టికెట్లు ముందర రోజే 600, రేపొద్దున 300, ఫస్ట్ రోజే 100 కోట్లు వస్తాయి. చూసుకో పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎలా ఉంటుందో. తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు పవన్ కళ్యాణ్. సూపర్ ఉందన్న ఫీలింగ్ అయితే చాలు. ఈ జన్మకి ఈ సినిమా హిట్ అవుతుంది, ఇంకా అదే చాలు. హిట్ అవుతుందన్న పక్క చాలు. పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యే టైంలో జగన్ ప్రభుత్వం ఆ రోజు ఎన్ని అరాచకాలు చేసిందో ఎన్నో చేసింది. రేట్లు కూడా తగ్గించి చాలా ఇదాం చేసింది. పవన్ కళ్యాణ్ బాధపడలా. ఎవర్రా మొన్న ఆపేది అనే మాట వచ్చింది భీమ్లా నాయక్ కానీ. కానీ అన్ని సంవత్సరాల తర్వాత హరిహరి మల్లు రిలీజ్ అవుతుంది. కానీ అన్న ఒక మాట చెప్పంటారా, నేను పక్క టీడీ ఫ్యాన్స్ని, బాలయ్య బాబు ఫ్యాన్స్ని. కానీ పవన్ కళ్యాణ్ అంటే రాజకీయాలు రాకముందు నాకు ఇష్టం ఉండేది కాదు. రాజకీయాలకు వచ్చినాక ఆయన మనస్తత్వం, ఆయన మంచితని, ఆయన ఆలోచనలు, ఆయన పద్ధతులు చూసి ఏపీ మొత్తం ఇప్పుడు ఒకటే మాట, పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసిన రోజు వచ్చింది. మాకు కాదు రోజు అయినా హరిహర వీరమల్ అయినా ఏదైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ వచ్చిన సినిమా, ఒక కథానాయకుడిగా వచ్చిన సినిమా. దాన్ని మేము మా ఫ్యాన్స్ మేము ఎంతగా ఆనందిస్తున్నామో, అన్నయ్యని మేము మా సొంత అన్నయ్యగా భావిస్తాం. మా కుటుంబంలో మా అన్నయ్య పెద్ద అన్నయ్య ఎలా ఉంటాడో అలాగ భావిస్తాం. అన్నయ్య మా తెర ముందు కనబడుతుంటే ఈరోజు మా కళ్ళల్లో ఒకటే ఆనంద బాష్పాలు. ఇలా చూడాలని, టీవీలో కాదు తెరల మీద, మా తెర మీద అన్నయ్య ఆయన నటన చూడాలని కనీసం ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఈరోజు మా కళ్ళు చాలా ఆనందంగా జ్యోతిలాగా వెలుగుతున్నాయి. ఈరోజు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తున్నాం.